హాయ్ మామ, నమస్తే అందరికీ. ఏం చేస్తున్నారు ఏంటి? ఇక్కడ వీళ్ళు బండి మీద వెళ్తున్నారు కదా, వీళ్ళని చూస్తే మాకు డిగ్రీ మెమరీ ఒకటి గుర్తొచ్చింది. ఏంటంటే మేము డిగ్రీలో ఉన్నప్పుడు ఎక్కడికైనా బయటకు వెళ్దాం అనుకుంటే ఒకే బండి మీద నలుగురు వెళ్ళేవాళ్ళం. అలాగా వీళ్ళని చూస్తే మాకు అదే గుర్తొచ్చింది. అన్నోళ్ళు ఏదో పని మీద వెళ్తున్నట్టున్నారు. మీకు కాలేజ్లో ఏఎన్యూలో ఏమన్నా చూడాలనిపిస్తే కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఏం చూడాలనిపించినా నేను చూపిస్తాను అనమాట. అటు సైడ్ గర్ల్స్ హాస్టల్, ఇదేమో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్ అనమాట. ఇవాళ కాలేజ్ అంతా సప్పగా నడిచింది, ఏం లేదు. మధ్యాహ్నం దాకా నడిచింది. ఆ మధ్యాహ్నం కాడి నుంచి సెల్ఫ్ ఫినాన్స్ వాళ్ళందరికీ రిజిస్ట్రేషన్ ప్రోగ్రామ్ నడిచిందనమాట. రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మనకి కాలేజ్ అకౌంట్లో మనీ పడాలంటే స్కాలర్షిప్కి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దానికోసమే వెళ్ళామన్నమాట. అక్కడ చాలా టైం పట్టేసింది. నేను ఇంటికి వెళ్ళేసరికి 9 అయిపోయింది. ఇవాళ మా ఊర్లో కోటి దీపోత్సవం ఉంది, అది మీకు చూపిద్దాం అనుకున్నా. చాలా బాగుంటుంది, మంచిగా ఉంటుంది, అందరూ చూస్తారనుకున్నా. కాకపోతే కుదరలేదు. నేను ఇంటికి వెళ్ళేసరికి 9 అయిపోయింది అనమాట. నైట్ 9:30, 9 అయిపోయింది. నేను అలాగే అన్నం కూడా తినకుండా అలాగే పడుకొని పోయాను. ఓకేనా. మా కోటి దీపోత్సవం అంటే చిన్నగా ఏముండదు. ఒక 15 to 20 ఎకర్స్ ల్యాండ్లో పెద్దగా చేస్తారనమాట. పెద్ద సెట్ వేసి హైదరాబాద్లో ఎలా చేస్తారు, సో హైదరాబాద్ ఎన్టీఆర్ గ్రౌండ్స్లో ఎలా చేస్తారో అలా చేస్తారనమాట. చూపిద్దాం అనుకున్నా, మీకు కుదరలేదు. అసలు చాలా మిస్ అయిపోయాం. నేను మిస్ అయిపోయాను, మీరు మిస్ అయిపోయారు. ఇలాంటిది ఇంకోసారి రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను. ఓకేనా. ఓకే బాయ్.